ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ఉదయకాలం లేస్తున్నారా? మిమ్మల్ని అడగొద్దా? ఖచ్చితంగా అడగాలి. ప్రార్థనలు ఉండాలి, వాక్యం చదవాలి, దేవునితో గడపాలి, పరిశుద్ధాత్మను పొందాలి, ఆత్మీయులుగా ఉండాలి, ఉపదేశంలో, ఉపవాసంలో, ఆరాధనలో, దైవిక క్రమంలో మీరు పెరగాలి. కాబట్టి మార్నింగ్ 5 to 6 మీ కొరకు ప్రార్థిస్తున్నాను, ఉపదేశం చెప్తున్నాను. నాకు, మీకు, మనకి అందరికీ ఆశీర్వాదకరం. రోజు ఈవినింగ్ దైవజనుడు నేను మీ కొరకు ప్రభు కృపను బట్టి ప్రయాసపడుతున్నాం, మాది కాదు. కాబట్టి సిద్ధపడండి. ఇంట్లో కష్టంలో ఉన్నారా? ఇంకా కొత్త సంవత్సరం వచ్చింది, ఇంకా సంవత్సరం మారటం కాదండి, వాగ్దానాలు మారతాయి. నీ మనసు మారితే చాలు, నీ జీవితం మారితే చాలు. సంవత్సరాలు జరుగుతూ ఉండగా నూతన కృపనిచ్చే దేవుడు నీకు ఇస్తాడు కృప, నీకు చేస్తాడు కార్యం. రక్షణ లేని కుటుంబాలు ఎంతమంది? యేసు రక్షకుడు నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన నీ జీవితాన్ని పట్టుకున్నాడు, నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చే. ఆయన సాక్షిగా బ్రతుకు. ప్రభు నీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం ఇస్తాడు. అంతేకాకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇంకా మాకెందుకండి బాధలు? కట్లు తెగాయి. మనకు 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు బట్టికి పోవు. దేవుని దీవెన ఉంటుంది. చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం. నా పర్వతములన్నిటి త్రోవగా చేసేదను, రాజమార్గములు ఎత్తుగా చేయబడును. ఎవరి కోసం ఇవన్నీ? త్రోవ ఎందుకు? మార్గాలన్నీ సరళము, తిన్నవగా చేయటం. ఎందుకంటే దేవుడు నువ్వు వెళ్తున్న ప్రతి మార్గమును, నువ్వు వెళ్తున్న ప్రతి దాన్ని పర్వతములు త్రోవగా చేయబోతున్నావు. వింటున్నావు? నీకోసమే. నీకున్న పర్వతం అనుకోని ఎక్కాల కదా, ఏదైనా ఎక్కాలి. అదే మనకు అట్లా త్రోవ ఉంటే హాయిగా వెళ్ళిపోతాం. ఎక్కడం అంటే ఎంత కష్టం కదా, ఒక కొండ ఎక్కడం, పర్వతం ఎక్కడం. లైఫ్లో కష్టం, బాధలు ఎక్కుతున్నావేమో. దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు త్రోవ, నువ్వు వెళ్తున్న మార్గములో చక్కటి ఆశీర్వాదం అనే త్రోవని సిద్ధపరుస్తున్నాను. నువ్వు వెళ్తున్న మార్గంలో నీ కొరకు ఆశీర్వాదం అనే త్రోవని సిద్ధపరిచాను. ఈరోజు వాగ్దానం. ఏం భయపడొద్దు, దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు రాజమార్గముల వీధి. ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్న, ఆయన మనం పిల్లలం. మనకు కాకపోతే ఎవరికండి? ఫస్ట్ మనం స్పిరిచువల్గా ఉండాలి. ఏలో పరంగా ఏమొచ్చినా అవి నిన్ను ఉండవు, అవి వెళ్ళిపోతాయి. కాబట్టి థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేయండి. నూతన సంవత్సరం పాట వింటున్నారా? ఆకాశ వాకిళ్ళు తెరిచి పాట మాత్రం పట్టుకోండి. మొదటి వాగ్దానం, రెండో వాగ్దానం, మూడో వాగ్దానం మీ పట్ల, నా పట్ల, మన పట్ల నెరవేర్చబడిన గాక. ప్రార్థన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం మాట విన్నారు? రక్షణ లేని కుటుంబాలు రక్షించబడి మా దేశం, రాష్ట్రం, ప్రపంచం రక్షణ, కృప, క్షేమం రావాలి. ప్రతి సేవకుడు, సేవకురాలు సంఘాలు ఉజ్జీవించబడి అపోస్తుల సేవ, జాషువా జనరేషన్ అట్టి బోధ రావాలి. సంఘాలు టెక్నికల్గా కాదు, ఆత్మ బలముతో, అభిషేకంతో దైవజనులు, విశ్వాసులు నింపబడాలి. కుటుంబాల్లో రోగాలు ఉన్న వారికి యేసు పొందిన గాయముల చేత స్వస్థత. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. అప్పుల్లో ఉన్న వారికి విడుదల. గర్భం లేని గర్భాలు తెరవబడాలి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం. కోర్టు కేసు కొట్టివేయబడి న్యాయం జరగాలి. అయ్యా, ఏ ఇళ్లలో శోధనలు ఉన్నా తొలగిపోయి, జాబ్ లేని వారికి జాబు, వివాహం కాని వారికి వివాహాలు. నాయన, స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు కాపుదల, కాలేజీకి వెళ్తున్న వారికి అందరిపై నీ కృపించండి. ఇతర దేశంలో మా ప్రియుల్ని కాపాడండి. అయ్యా, ప్రతి వారికి క్షేమం. మ్యారేజ్ డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ వారి దాంపత్యం దీవించబడాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు దీవించబడాలి. ఇదిగో ఈ కల్వరి సేవ మీద అయ్యా ఎన్నో అవకతవకలు, పోరాటాలు మాకు వచ్చిన గతకాలం కాపాడారు. ఎందరో మమ్మల్ని విడిచి వెళ్ళారు. నీ కృప మమ్మల్ని విడవలేదు. నువ్వు మాతో ఉండి ఈ సేవని అభివృద్ధిపరిచి ఆశీర్వదించి నడిపించండి. మా కొరకు కలిసి ప్రార్థిస్తున్న వారు, ఈ వాగ్దానంలో ఏకీభవిస్తున్న వారు, మా మీద బ్లెస్సింగ్ వారి మీద ఉండునుగా. కానీ శుభములను పలుకుతూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఆకాశ వాక్యలు తెరిచే పాట రిసీవ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. దేవుడు మనకిచ్చిన మంచి వాగ్దానం పాట. ప్రతి ఆదివారం బెల్లంపల్లిలో, శనివారం సాయంత్రం సువార్త సభ 6 గంటలకి బెల్లంపల్లిలో, ఆదివారం ఆరాధనలు, శనివారం మీటింగ్లో దైవజనులు కలిసి ప్రార్థన చేస్తారు. కొత్త సంవత్సరంలో
మరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, మరి 5:30 నుంచి 8:30 3 ఆరాధనలు ఉపదేశం పొందుటకు, ప్రార్థనా శక్తి పొందుటకు. అంతేకాక ఈ ఆదివారం సాయంకాలంలో కూడా వాగ్దానాలు కూడుకుంటుంది. కుటుంబాలుగా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని కృప చూపును గాక. 6, 7, 8, 9 అద్భుతమైన సభలు. ఎక్కడండి? శ్రీకాకుళం. మీరు ఎవ్వరు మిస్ అవ్వద్దు. మీ కుటుంబాలతో పాలు పొందండి. మరి శ్రీకాకుళం చుట్టుపక్కల ప్రాంతాల వారు అరసివెల్లి జంక్షన్ 80 ఫీట్ రోడ్ శ్రీకాకుళం. ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి 10, 11, 12 బెల్లంపల్లి సువార్త సభలు. కొత్త సంవత్సరం ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో ఫ్రైడే, సాటర్డే, సండే 10, 11, 12 మార్నింగ్తో మీటింగ్స్. కుటుంబాలుగా ఎక్కడి నుంచైనా బెల్లంపల్లి ఫస్ట్ ఇయర్ నూతన సంవత్సరంలో ఫస్ట్ మంత్ ఈ సభలకు రండి. ప్రార్థన, ఉపవాసం, ఉపదేశం, శక్తివంతమైన ఆరాధన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.